హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో మీ అందరితో పాటు మామిడికాయ ముక్కలు చెదిరిపోకుండా మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్లో కడిగిన కందిపప్పును వేసుకుని టమాటోలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక కప్పు పప్పుకి 2 కప్పుల నీరు వేసుకుని ఒక 3 నుంచి 4 విజిల్స్ వరకు పప్పును ఉడికించేసుకోవాలి. ఉడికిన పప్పులో మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి మామిడికాయ ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి. మామిడి ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, అలాగే ఇంకో 2 గ్లాసుల వాటర్ వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంక ఈ పప్పుని పోపు పెట్టేసుకోవడమే. పప్పుకైనా చారుకైనా టేస్ట్ వచ్చేది పోపుతోనే కాబట్టి పోపుని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకుని పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ బాగా వేగాక మన పప్పుని ఇందులో వేసేసుకుని మూత పెట్టేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.